రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి వైద్యులు నవజాత శిశువుల్లో కనిపించే అరుదైన ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో తల్లి హార్మోన్ల ప్రభావంతో కొందరు ఆడ శిశువుల్లో అండాశయ సిస్టులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. పొత్తి కడుపులో కనిపించే గడ్డలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల మలక్పేట యశోద ఆసుపత్రి నవజాత శిశువుకు అత్యాధునిక లాపారోటరీ విధానంలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. డాక్టర్ ప్రశాంత్ బాబు నేతృత్వంలోని వైద్య బృందం అండాశయాన్ని సంరక్షించేలా చికిత్స అందించిందని, ప్రస్తుతం తల్లి శిశువు ఇద్దరు సంక్షేమంగా ఉన్నారని, అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల సమన్వయంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నారని యశోద ఆసుపత్రి ప్రతినిధులు వివరించారు. మీరు మా దగ్గర వస్తే బిల్స్ చాలా అయితే చాలా మంది అపోహ ఉంటుంది. మీరు ఒకసారి వచ్చిన తర్వాత తెలుసు, అంటే పేషెంట్ సీరియస్ అయిన తర్వాత వస్తాం మా దగ్గర. మ్యాక్సిమం స్టార్టింగ్లో వచ్చేస్తే మీకు ఇక్కడ అయ్యే ఖర్చుతో మా దగ్గర అయిపోతుంది. కానీ వీళ్ళు అంతా సీరియస్ అయ్యి వెంటిలేటర్ స్టేజ్ ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ అంతా ఆల్రెడీ అప్పటికే డబ్బులు పెట్టి ఉంటారు. అక్కడ వచ్చేసరి డబ్బులు ఉండవు. ఆ టెస్ట్లో అయితే ఇన్వెస్టిగేషన్స్ వాటికి అవుతుంటాయి. దీంతో మీకు ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది. అది స్టార్టింగ్లో మా దగ్గర వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే డెలివరీస్ మా దగ్గర అనుకోండి, ఇమీడియట్గా పియాట్రిషియన్ అంటాం అక్కడే ఉంటారు, న్యూరాలజిస్ట్ అందరూ అక్కడే ఉంటారు, న్యూరో ఫిజిషియన్ ఉంటారు, పియాట్రిక్ న్యూరో ఫిజిషియన్ ఉంటారు, వీళ్ళందరూ కార్డియాలజిస్ట్ ఉంటారు. అంటే మనకు కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది, టైం సేవ్ అవుతుంది అంతా. అందుకనే మా దగ్గర మదర్ అండ్ చైల్డ్ సపరేట్ ఉందని చెప్పడానికి కొంచెం మనకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఇంకో బ్రాంచ్ ఉన్నది, బెంగళూరులో ఒక 2 బ్రాంచ్లు అవుతున్నాయి. శంషాబాద్ అయితే ఇంకేం లేదు, ప్లాన్ లేదు. ఇక్కడ ఇది నానగ్రామ్గూడలో ఒకటి స్టార్ట్ అవుతుంది. శంషాబాద్ అయితే ఇప్పుడైతే ఏం లేదు. మీరు మా దగ్గర వస్తే బిల్స్ చాలా అయితే చాలా మంది అపోహ ఉంటుంది. మీరు ఒకసారి వచ్చిన తర్వాత తెలుసు, అంటే పేషెంట్ సీరియస్ అయిన తర్వాత వస్తాం మా దగ్గర. మ్యాక్సిమం స్టార్టింగ్లో వచ్చేస్తే మీకు ఇక్కడ అయ్యే ఖర్చుతో మా దగ్గర అయిపోతుంది. కానీ వీళ్ళు అంతా సీరియస్ అయ్యి వెంటిలేటర్ స్టేజ్ ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ అంతా ఆల్రెడీ అప్పటికే డబ్బులు పెట్టి ఉంటారు. అక్కడ వచ్చేసరి డబ్బులు ఉండవు. ఆ టెస్ట్లో అయితే ఇన్వెస్టిగేషన్స్ వాటికి అవుతుంటాయి. దీంతో మీకు ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది. అది స్టార్టింగ్లో మా దగ్గర వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వాటర్ పాండ్స్ కానీ చిన్న పాండ్స్ లో అక్కడ వాటర్ నిండిపోవటం వల్ల వర్షం నీరు అది కొంతకాలం స్టాగ్నేట్ అయ్యి స్టెబిలైజ్ అయిన తర్వాత దాంట్లో మస్కిటోస్ బ్రీడింగ్ అనేది స్టార్ట్ అవుతాయి. చిన్నగా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనకి ఈ మస్కిటోస్ రావటము, హౌస్ హోల్డ్ ఇవన్నీ మొదలవుతాయి. సో ఖచ్చితంగా ఎక్కడైతే నీటి గుంటలు లేకపోతే డ్రైనేజ్ ఓవర్ఫ్లోస్ అనేవి ఉన్న చోట మనం ఖచ్చితంగా వాటిని పూర్తి చేయటము, లేదా వాటర్ బాడీస్ ని ఎంతో కొంత కవర్ చేసి ఉంచుతాము. ఓకే, కెనాల్ లేదంటే కాలువలు అక్కడ గుంటలు అట్లాంటివి ఉంటే మట్టి వేసి క్లోజ్ చేయటం, లేదంటే వాటిని కవర్ చేయటం కనుక చేస్తే, లేదా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన వాళ్ళు కేర్ తీసుకుంటారు. లేదంటే పౌడర్స్ ఏమన్నా స్ప్రెడ్ చేసి మస్కిటో బ్రీడింగ్ అవ్వకుండా చూస్తారు. ఎందుకంటే ఈ మస్కిటోస్ మనకి వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊరు దాకా మస్కిటోస్ ట్రావెల్ చేయడం. మస్కిటోస్ కంటూ ఒక రేంజ్ ఉంటుంది. ఓకే, ఒక 200 మీటర్స్ అని కానీ, ఓకే, లేదంటే ఒక 100 మీటర్స్ హైట్ అని కానీ, అంతకన్నా అవి దూరం జర్నీ చేయలేవు. సో మనకి ఇంటి చుట్టుపక్కల ఉండే వాటి గురించి మనకి ఎక్కువ ముప్పు ఉంటుంది అనమాట. సో ఇంటి చుట్టుపక్కల అట్లీస్ట్ 100 మీటర్స్ అరౌండ్ అవన్నీ కనుక కేర్ కనుక తీసుకోగలిగితే మనం మస్కిటోస్ అనేది ఖచ్చితంగా నివారించవచ్చు, లేదా బాగా తగ్గించవచ్చు. ఈ డెంగ్యూ జ్వరం కూడా మనకి మస్కిటో డే టైం ఉండే మస్కిటో వల్లనే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక మస్కిటోస్ రాకుండా తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ తర్వాత మస్కిటో బయట కూడా లేకుండా చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. దానికి ముఖ్యంగా మస్కిటో నెట్స్ వాడటం, లేదా ఇంటికి కిటికీలకి మస్కిటో నెట్స్ వాడటం కానీ, పడుకునేటప్పుడు దోమతెరలు వాడటం కానీ అంతే ఇంపార్టెంట్. దానివల్ల కూడా మనం మస్కిటో బయట నివారించవచ్చు. ఓకే, చెప్పండి. మినరల్ వాటర్ ఒకవేళ కనుక మనం ప్రాపర్ స్టాండ్